ఈనాటి తెలంగాణ జాయింట్ సకల జనుల సమ్మె నుంచి ఉద్యోగ స్థాయికి తెచ్చుకొని మన మనసులో సంకల్పం గట్టిగా ఉంది కానీ మనం పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పే సాగు ఏంటంటే రీసెంట్గా మనం చూస్తాం నిన్న టీవీలలో మరి హోమ్ మినిస్టర్ గారు చెప్తారు, మనకి వాళ్ళు చెప్పే సాగు ఏదైతే ఉందో చాలా విచిత్రంగా ఉంది. కొందరు అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దొర రాజ్యం వస్తుంది, ఇక్కడ దొరవరు తిరిగి రాష్ట్రం అవసరం లేదంటే నాకు తెలిస్తే. కాకపోతే కాంట్రాస్ట్ అన్నమాట, ఒకరు దొర రాజ్యం అంటారు, ఒకరు నక్సలైట్ రాజ్యం అనేది అర్థం చెప్పేసి చేస్తున్నారు. మనం నిజంగా తెలంగాణ కోరుకునే మేధావులైనటువంటి చాలా మంది జగ్యాల వాళ్ళు నాకు తెలిసిన అంతా మేధావులే. కాబట్టి వీళ్ళందరూ విఘ్నతతో ఆలోచిస్తారు. కాబట్టి మనందరం మన పక్క వారికి ఉద్యమ స్వరూపాన్ని, ఉద్యమ ప్రాధాన్యతను, ఈ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే పెద్ద స్థాయి నాయకుల మిడిమిడి జ్ఞానం కాదు పేరు మాత్రమే ఈ నక్సలైట్ సమస్యలని, ఆ సమస్యలు, ఈ సమస్యలు తీసుకొస్తారు. మనం దాదాపు కోల్పోయేదేమీ పిలుపునిచ్చినప్పటికీ ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమానికైనా లీవులు పెట్టైనా అవసరమైతే దేనికైనా త్యాగం చేసిన రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మన జగిత్యాల చేసి వాళ్ళందరూ కూడా చాలా మందికి మార్నింగ్ నుంచి ఎస్ఎంఎస్లు చేయడం కానీ ఫోన్లు చేయడం అనేది జరిగింది. దీని కంటిన్యూటీ మన తెలంగాణ వచ్చేంత వరకు ఉండాలి. మీ అందరం మళ్ళొకసారి క్రోడీకరించుకొని దయచేసి ఒకటి చెప్పేది ఏంటంటే, పాలిటిక్స్ వేరు, తెలంగాణ సాధన వేరు. ఇక్కడ చాలా మంది రకరకాల వివిధ పార్టీలకు చెందిన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. దయచేసి నా రిక్వెస్ట్, వీఆర్ ఆల్ ఫర్ తెలంగాణ. ఇక్కడ లీడర్షిప్ వేరు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. పదవి వచ్చినప్పుడు మాత్రమే. బట్ దీని అన్నిటి వెనుక ఒకరు పేపర్ చదువుతున్నారు, ప్రతి ఒక్కరు ఎనాలిసిస్ చూస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, 3 years బ్యాక్ ఇప్పుడు బంద్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ శుద్ధి అని చెప్తారు బాబు అనే స్థాయికి వచ్చేసింది. ఇక మన బిఎస్ రాములు గారు ఉన్నారు, ఆయన చాలా పెద్ద తత్వవేత్త. నమస్కారం అండి. కాబట్టి ఇలాంటి చాలా తెలివైన వాళ్ళ ముందర దగ్గర టీవీలో పిచ్చి పిచ్చి ప్రేలాపంలో అవన్నీ మాట్లాడుతూ ఉంటే పాపం తెలిసి తెలియక ఆవేశంతో నేను ఇతరులను ఉద్దేశిస్తాను కాదని చిన్న 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 పనులు చేసుకుని వచ్చేటప్పుడు, మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు మన వెంట కార్యకర్తలు వస్తారు. ఆ కార్యకర్తలు 10 మంది వస్తే 10 మంది మానసిక స్థితిని అర్థం చేయాలి. దయచేసి చాలా ఆవేశంగా ఉండే వ్యక్తిని కూడా మనం కొంచెం కంట్రోల్ చేసి అలాంటి వాళ్ళను మనం ఉద్యమంలో పాజిటివ్గా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మన జగిత్యాల తెలంగాణ చేసి సెప్టెంబర్ 16న కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఇక్కడ చాలా మంది అన్నారు పార్టీల గురించి మాట్లాడారు, దాని గురించి ఈడ మన ముందులందరం కూడా అన్నదమ్ములే. కానీ పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తలేదంటే తెలంగాణ ఇస్తామన్నది ఎవరు, తెలంగాణను ప్రకటించింది ఎవరు, తెలంగాణ రాకపోతే ఇవాళ రాకపోవడానికి కారణం ఎవరు? ముఖ్యంగా మన అందరి కార్యం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది, మళ్ళా వెనుక తీసుకుంది, ప్రకటనలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి గట్టు సత్యసన్న గారు, ఆయన బాలసుందరన్న గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తుంది, సంతోషం, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలను గర్విస్తాం. కానీ ప్రకటన ఇచ్చినప్పుడు అర్ధరాత్రి ప్రకటన చేసిన చిదంబరం అని చెప్పి మాట్లాడారు. అప్పుడు అంటే పరిస్థితులను బట్టి ఇచ్చే సూచనలు ఉన్నాయంటే మేము లేఖిస్తున్నాం అనుకోవచ్చు. ఒకటి. రెండవది, ఇవ్వకపోతే మేము లేఖించడం కాంగ్రెస్ చేయలేదు అనొచ్చు. ఇదంటే లాజిక్లు ఉన్నాయి. దీనిలో మనం బాధ్యతలు అవుతున్నాం. పార్టీలు ఉంటాయి, కానీ పార్టీలకు ఉన్నటువంటి పర్మిషన్ అనేది పార్టీ నుంచి ఉంటాయి. ఉద్యమం నీరు రాస్తుందని సందర్భంగా మనకు సకల జనుల సమ్మె అనేది చరిత్రలో మా పాలకవర్గ సభ్యులు, అన్ని పార్టీల సభ్యులు కూడా అందరూ ఏకగ్రీవంగా చేసి పంపించాము. అప్పటి నుండి కూడా మేము దేనికైనా కానీ జేసీ ప్రభాకర్ గారు సూచనల మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించినప్పుడు భయపడి వాళ్ళు గెలకపోయారు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టాన్ని చెప్పి ఇచ్చి కాదు, ఒక్క ప్రతి పార్టీకి ఒక ఆశావాదం అందరికీ ఉంటుంది. ఇప్పుడు కాదు, దీక్ష జరిగేటప్పుడే మధ్యవర్తి గారు చెప్పారు, తెలంగాణ ఇస్తే మనకి ఏం లాభం ఉంటుంది హైకమాండ్. కేసీఆర్ దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇంకా తెలంగాణ ఇచ్చి టీఆర్ఎస్ మేము పార్టీని పెద్ద చేస్తే మాకెందుకు దాని మీద సీమాంధ్రం మాకు ఎట్టడం మిగుతుంది. తెలంగాణ అయితే సీమాంధ్రుడు మాకు ఓటేయడు. వాళ్ళంతా కరెక్ట్ అయినట్టు కేసీఆర్ గారు ఓటు. అప్పుడు వెళ్ళి మన్మోహన్ గారు, మన్మోహన్ సింగ్ ఏమో పాపం సోనియా గాంధీ చెప్తా చేస్తారు. అసలు మందులు ఉండకూడదే మందు ఆయన సోనియా గాంధీ కూడా మన్మోహన్ సింగ్ ఓటేస్తారు.
కరెక్ట్ ఆధిపత్య రాజకీయాలు చలాయిస్తున్న పాలక వర్గాలని పాలక పార్టీలను మన ఓట్లకు ముట్టి మన నిమాండం మర్చిపోతున్న చేతగాని బానిస భావజాలంతో వస్తున్న తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ఈ ఉద్యమాన్ని అంచడానికి ఇంకా ఏ మెత్రాలు వేయాలి అని ఆలోచిస్తున్న డబ్బు సంచలనం అమలువైన కేంద్ర ప్రభుత్వంలోని ఈ బొమ్మలకు ఈ ఉద్యమాన్ని అంచడం ద్వారా అవార్డులు పొందాలని ఆలోచన చేస్తున్న పోలీస్ భాషలకు అందరికీ కూడా ఒక 3 పదాలు వెంటాడుతున్నాయి, గుండెల్లో పరిగెడుతున్నాయి. ఆ 3 పదాలు తెలంగాణ మార్చ్, చలో హైదరాబాద్, సెప్టెంబర్ 30. కేంద్రం నుంచి ఆల్రెడీ పోలీసు భాష దిగింది. ఈ సెప్టెంబర్ 30 నాడు ఏం జరగబోతున్నది, తెలంగాణ మార్చ్ అంటే ఏంటిది, చలో హైదరాబాద్ అంటే ఏంటిది ఎవరికి అర్థమవుతలేదు. కోదండరాంతుగా కూడా చాలా చాకచక్యంగా మా వ్యూహాలు మాకున్నాయి, మా హత్యలు మాకున్నాయి, మా క్యాలెండర్ మాకున్నాయని వాళ్ళని ఇంకా ఉడికిస్తున్నాడు. కాబట్టి ఇవాళ సకల జన సమ్మె చేసినప్పుడు చాలా మంది సకల జన సమ్మె చేస్తారు అని ఎట్లా చేస్తారో ప్రపంచానికి 42 రోజులు సినిమా చూపించాం మనం. దాని మీద ఉస్మానియా గారు రీసెర్చ్ చేస్తా ఉన్నారు. 42 రోజుల మీద జూనియర్ యూనివర్సిటీ గారు 700 పైసలకు ఒక గ్రంథం సమీకరించాడు. ఆ రోజున కూడా ఇంత పెద్ద చరిత్రను నిర్మించడానికి సగజన సమ్మె కేంద్రం అయితే మనకు అనుకోలేదు. కానీ వాళ్ళ దాని మీద విదేశాల స్టూడెంట్స్ కూడా, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా రీసెర్చ్ చేయాలి. అదే తెలంగాణ మార్చికి ఈ చెప్తున్న ఉద్యమాన్ని జోడిస్తామని చెప్పి కోదండరాం ప్రకటించారు. జేఏసీలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించిన సంఘాలు, ముస్లిం మైనారిటీ సంఘాలు, ముఖ్యంగా ఎంపీసీ, ఇంకా చాలా పార్టీల బాధలు అందరూ 29 సంఘాలు ఉన్నాయి. జేఏసీలో రాష్ట్ర స్థాయి సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయి. వీరందరూ కూర్చొని కార్యక్రమాల కమిటీ ఒక ఎజెండా రూపొందించిన తర్వాత ఆ ముసాయిదా మీద జేఏసీలో కోర్ కమిటీ కూర్చొని మరింత మెరుగైన ప్రతిపాదన సిద్ధం చేసి విస్తృతంగా జేఏసీ స్టీరింగ్ కమిటీ కూర్చొని ప్రతిపాదన తయారు చేసి ఆ తర్వాత ఎక్స్టెండెడ్ స్టీరింగ్ కమిటీ జిల్లాకు 10 మంది చొప్పున పిలిచి ఎక్స్టెండెడ్ స్టీరింగ్ కమిటీలో తీర్మానించి ఆ తర్వాత మళ్ళీ కార్యక్రమాల కమిటీ ఈ ప్రకటన చేసింది. కాబట్టి మనం క్యాలెండర్ తెలియక, పండుగ పర్వాల డేట్ తెలియక ఈ ప్రోగ్రాం మనం ఇవ్వలేము. 29 తారీఖు నాడు గణేష్ నిమజ్జనం అనేది నాకు అందరికీ తెలుసు. అందుకనే 30 నాడు పెట్టాం. ఇవాళ 29 నాడు నిమజ్జనం ఉంటే 30 నాడు ఎట్లా చేస్తారు అని సీమాంధ్రలో మీడియా వర్గాలలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని వక్రభాష చెప్పడానికి ఉన్నటువంటి దానికోసమే పనిచేస్తున్న మేధావులు, కుహనా మేధావులు, మీడియా మేధావులు చర్చలు పెడుతున్నారు, వార్తలు రాస్తున్నారు, దానికి పార్టీల పేరు జోడిస్తున్నారు. పలానా పార్టీ అభ్యంతరం చెప్పినలా ఈ టాక్ గురించి అదే చాలా వరకు మీడియాలో చరమణి అవుతున్నాయి. వార్త పట్టుకొని మనం ఇక్కడ చర్చ చేస్తూ ఉన్నాం. అందుకని మొదటిగా పదవంగా అందరికీ పోతున్నాం. సీమాంధ్ర మీడియాలో వచ్చే, తెలంగాణ మీద వచ్చే ఏ విషయాన్ని కూడా మీరు దయచేసి నమ్మవద్దని కోరుతాము. అది నమ్మినాము అంటే, ఆ ప్రవాహంలో పట్టము అంటే మన సొంత మీదకు శిక్ష పెట్టండి. మన శిక్ష పెట్టుకోవడానికి వాళ్ళ మాటలు రాస్తారు, వాళ్ళ చర్చలు పెడతారు. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 30 తారీఖు నాడు ఖచ్చితంగా అన్ని ఆలోచించి అందరితో మాట్లాడి అందరినీ నచ్చజెప్పి సమ్మతిని తీసుకొని సర్వసమ్మతితోనే 30 నాడు డేట్ డిసైడ్ చేసినాము. అంతకు ముందు రోజు ఖచ్చితంగా నిమజ్జనం ఉంటాయని కూడా మాకు తెలుసు, మాకు సోయింది.
విషయం 30వ పట్టణానికి 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ప్రపంచ 1వ తారీఖు నుంచి 19 దాకా ఉన్నది. 19 హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు ఉన్నది. అది 4 ఏళ్ళ కొనసాగుతుంది. ఈసారి ఇండియాలో దానికి హైదరాబాద్ కేంద్రంగా ఎన్నుకున్నారు. 19 రోజుల పాటు 193 దేశాల చెందినటువంటి 10,000 మంది శాస్త్రవేత్తలు ఆ సదస్సులో హాజరవుతా ఉన్నారు. కాబట్టి 34 మార్చిని మనం నిర్ణయించుకున్నాం. 10,000 మంది 193 దేశాలు, 22 దేశాల అధ్యక్షులు, అదేవిధంగా ప్రధానమంత్రులు, అక్కడి ప్రెసిడెంట్స్ ఆ రోజున రాబోతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రపతి, ఇతర ఉపరాష్ట్రపతి, భారతదేశం వారు కూడా రాబోతున్నారు. కాబట్టి మనం ఒక సందేశాన్ని అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ మేధావి వర్గాలకు కూడా తెలంగాణ పోరాటం యొక్క, ఆరాటం యొక్క విశిష్టత చెప్పడానికే 30 తారీఖున ఎంచుకున్నాం. కాబట్టి తెలంగాణ జేఏసీలో వ్యూహం లేదు, ఎత్తులు లేవు అని అనుకోవద్దు. ఇందులో అన్ని రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. అన్ని రాజకీయాలతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాబట్టి అన్ని రకాల వ్యూహాలు, అన్ని రకాల వ్యక్తులను కలబోసి వడబోసి మాత్రమే తెలంగాణ మార్చిని రూపొందించుకోవాలని గుర్తు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ఇది ఈజిప్ట్ ఉద్యమం అనేది ఎందుకన్నామంటే ఈజిప్టులో ఉన్నటువంటి పరిస్థితులకి, తెలంగాణ ప్రజానికి ఎదుర్కొన్న పరిస్థితులకి సారూప్యత ఉన్నది, సామీప్యత ఉన్నది, కోరికలు ఉన్నాయి. 35 ఏళ్ల పాటు హోస్ని ముబారక్ అక్కడి ఈజిప్ట్ ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారు, పన్నులు వేసి పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రజల యొక్క సంపాదనను దోచిపెడుతూ ఏ విధంగా 35 ఏళ్ల నుంచి హింసిస్తున్నారో అదే విధంగా తెలంగాణ వనరులని, తెలంగాణ ప్రజల సంపదలని సీమాంధ్ర పాలక వర్గాలు సమైక్య రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజల యొక్క హక్కులని కాదరాస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆశ్రయం పొందుతూ ఉన్నాయి. ఇక్కడ వనరులని దోపిడీ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈజిప్ట్లో ఏ విధంగా అయితే అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదో, సమానత్వం లేదో, ప్రజాస్వామ్యం లేదో, నియంతృత్వము ఆధిపత్యం చేస్తున్నదో అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా స్వేచ్ఛ లేదు. లక్షణం పేరుతో కొంతకాలం, సాయుధ పోరాటం పేరుతో కొంతకాలం, అనేక రూపాలలో, అనేక పేర్లతో తెలంగాణ ఉద్యమం పేరుతో చిన్నచూపుస్తూ ఉన్నారు, అణచివేస్తూ ఉన్నారు, ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు, పోలీసులని బలగాన్ని ఉసిగొడుతూ ఉన్నారు. కాబట్టి ఈజిప్ట్కి తెలంగాణ ఉద్యమానికి సారూప్యత ఉన్నది. అందుకని ఇలా ఈజిప్ట్ లాగానే అక్కడి దేశాధ్యక్షులని, అక్కడి పార్లమెంట్ సభ్యులని, అక్కడి ఎమ్మెల్యేలని, అక్కడి ప్రజలు అనేక రూపాలలో రిక్వెస్ట్ చేశారు. నాకు స్వేచ్ఛ కావాలి, ఈ నియంతృత్వము నశించిపోవాలి, కూడగొట్టాలి, మీరందరూ కూడా పార్లమెంట్కి పోయి, అసెంబ్లీకి పోయి మా ప్రజలకు స్వేచ్ఛనివ్వండి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించండి, ప్రజాపాలన పెట్టండి అని చెప్పి నియంతృత్వాన్ని కూడగొట్టండి అని చెప్పి ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా 2004 నుంచి 2009 అనేక సందర్భాల్లో వచ్చే ఎన్నికలలో కూడా ఇదే కోరికతో, ఇదే డిమాండ్తో ఎన్నికలలో పాల్గొన్నారు. ప్రజలు కేవలం ఒకరు లైట్లు వేయండి, రోడ్లు వేయండి, 2004 నుంచి ఇప్పటిదాకా ఏ ప్రజలు కూడా తమ సమస్యలు మాట్లాడలేదు. కేవలం తెలంగాణ అంశం మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ సాధనలోనే అన్ని సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని విశ్వాసం ప్రజలకు ఈ మేధావులంతా ఇచ్చింది. పడక భావజప్తి ద్వారా ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు, మేధావులు అందరూ కూడా తెలంగాణ సొంత రాష్ట్రం ఉంటేనే బాగుపడుతుందని చెప్పినాము. కానీ మనం అనుకునే నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఈజిప్ట్లో ఏ విధంగా అయితే ఆ ప్రజల హక్కులను కావాల్సినటువంటి నియంతృత్వానికి అమ్ముడువై, వారిచ్చే పదవులకు అమ్ముడువై, బానిసలుగా మారి అక్కడి ప్రజల యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఎట్లాగైతే కూడవస్తున్నారో తెలంగాణ రాజకీయ నాయకత్వం కూడా అదే విధంగా వ్యవస్థ ఉంటుంది. మన పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ నిజమభ్యులు తెలంగాణ ఆకాంక్షను వినిపించమని పంపించడం, మాట్లాడమని పంపించడం, మా గొంతులాగా మానండి మీరు పార్లమెంట్లోని పంపించడం మనం. అది ఏం చేస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లేదా టీడీపీ ఎంపీలు లేదా ఏ పార్టీ అయినా తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఏం చేస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు మనం మాట్లాడాలని పిలిపితే నోటి పుట్ట కట్టుకొని నేను పోవాలని చేస్తున్నాను. నోటి పుట్ట కట్టుకోవడానికి నువ్వు ఢిల్లీ పోక్కర్లేదు, పార్లమెంట్ పోక్కర్లేదు, ఇక్కడ పెట్టుకో. పార్లమెంట్ పంపి నేను మాట్లాడమని పంపినా తప్ప
చుట్టుకోమని కాదు, నోరు మూసుకోమని కాదు. కానీ వాడు నోరు మూసుకునే విప్లవం అంటున్నారు, నోరు మూసుకోవడమే ఉద్యమని నమ్మిస్తా ఉన్నాడు. దానికి మనం అర్థవాడుతూ ఉన్నారు. చాలా మంది మీడియా అంటే దాన్ని హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ప్రజలు చేస్తూ ఉంటే ఏ దేశాన్ని మీరు అనుభవించరు. అనేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఒంటిపై కేసు వేసుకొని కాల్చుకుంటే, రైలుకు నడుస్తున్న రైలుకు ఎదురుగా చచ్చిపోతే ఢీకొచ్చిపోతే ఎవరు నేషనల్ మీడియా గురించే. కానీ రోజు నేషనల్ మీడియా, సీమాంధ్ర మీడియా ఢిల్లీలో మూర్ఖులాగా బానిసలాగా ముట్టగట్టుకుంటే మౌనంగా ఉంటే దాన్ని చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఏం చెప్పినాము, అనేక రకాల అవకాశాలని సహాయ నిరాకరణ ఉద్యోగులంతా ఉపాధ్యాయులంతా అందరూ చేస్తున్నారు, కార్మికులంతా చేస్తున్నారు. మీరు కూడా సీమాంధ్ర నాయకత్వానికి ప్రభుత్వానికి సహకరించకండి, సహాయం చేయడానికి పాల్గొనంటే అన్నపై కూర్చొని బడ్జెట్ మీద ఓట్లేస్తారు, నో కాన్ఫిడెన్స్ లో ఓట్లేస్తారు, అనేక రకాల మోసాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక సందర్భాలు సంఘటన సభలో నాయకత్వం వహించుకున్నాం. మనం ఏమన్నా రాజీనామా చేయమని మర్చిపోయినాం. వద్దనుకున్న మీద రాజీనామా ద్వారా ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ బహుశా రాజకీయాలు వస్తున్నాయి, ఉద్యమానికి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి రాజీనామాలు అవుతాయా, మీరు సమ్మెలో ప్రజల నాయకత్వం వహించుకొని సగజన సభ చేసినాం. మనం సగజన సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ఉద్యమ నాయకత్వానికి తీసుకురావడమే లక్ష్యం. కానీ ఉద్యోగుల సభ్యులు, ఉపాధ్యాయుల సభ్యులు, సింగరేణి కార్మికుల సభ్యులు, ఆర్టీసీల సభ్యులు అందరూ సభ్యులు కానీ వీళ్ళకి మాత్రమే ఏం కాదు, ఒక రాజకీయాలు ఏం కాదు. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాజకీయ నాయకత్వంలో లేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని ఈజిప్ట్లో కూడా ఒకే ఒక అమ్మాయి 32 ఏళ్ల ముస్లిం యువతి ఆస్మా మహాఫౌజ్ అనే అమ్మాయి ఈ బాధలని చూడలేక ఒక మెసేజ్ ఇచ్చింది. ఒకే ఒక మెసేజ్ మొత్తం ప్రపంచానికి ఫేస్బుక్ లో 3 నిమిషాల వీడియో మాట్లాడి ఫేస్బుక్ లో పెట్టింది. అదేవిధంగా సోషల్ నెట్వర్క్ లో ప్రచారం చేసింది. 24 గంటలలో ఆమె ఏం రాసింది, అందులో నేను మహాఫౌజ్ అమ్మాయిని ఇంజనీరింగ్ చేసి ఐటీలో ఉద్యోగం చేస్తున్నా, నాకు లక్షల డబ్బులు వస్తున్నాయి, కానీ నాకు శాంతి లేదు. నేను బాగా చదువుకున్నా, నైపుణ్యం ఉన్నది, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు డబ్బులు ఉన్నాయి, నా కుటుంబం బాగుంది, కానీ నాకు మనశ్శాంతి లేదు, నాకు సుఖం లేదు. ఈ సుఖంగా నేను భావిస్తలేను. ఎందుకు అంటే నాకు స్వేచ్ఛ లేదు, సమరభావం లేదు, స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఈ 4 ఉంటే తప్ప ఈ డబ్బులు నాకు అక్కర్లేదు అని చెప్పి ఆమె మెసేజ్ ఇచ్చింది. అందులో అందరినీ కోరింది, మొత్తం ఈజిప్ట్ ప్రజలను కోరింది. రాజకీయ నాకు అమలు వేరు, పార్టీలు అమలు వేరాయి తెలంగాణ లాగానే. ఒక్క మెసేజ్తో ఆ మెసేజ్లో పదాలు మొత్తం ప్రపంచానికి అందించాయి. ఏమన్నది ఆమె, మీరు కూడా నాలాగనే ఈ గడ్డ మీద అయితే మీరు కూడా స్వేచ్ఛను కోరుకుంటుంటే, మీరు కూడా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తే, మీరు కూడా చీము రక్తము మోసమే అయితే, మీరు కూడా తల్లిదండ్రికి పుట్టి ఉంటే, నేను వెళ్తున్నా పోస్టింగ్ గౌన్ అనేటువంటి ప్లేకార్డు తీసుకొని వెళ్తున్నా, నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నా, నా సంచిలో వాటర్ బాటిల్ పెట్టుకున్నా, నేను ఒక్కదాన్నే కాదు, నాకు ప్రాణమిత్రులైన 4 తీసుకొని పోతున్నా. మీ 5 మోసము 25 జనవరి నాడు తెలంగాణ స్క్వేర్కి వెళ్తున్నా. మీరు కూడా మనుషులే అయితే, మీరు కూడా స్వేచ్ఛను కోరుకుంటే, మీరు కూడా స్వతంత్రం కోరుకుంటే నాతో మాట్లాడండి, మీరు 4 తీసుకురండి అని చెప్పించి మెసేజ్. 24 hours లో 80,000 మంది SMS కొట్టినారు. 80,000 మంది ఆన్సర్ ఇచ్చారు. ఎస్, నేను కూడా వస్తున్నా, నాతో పాటు 4 చేస్తున్నా, నాకు స్వేచ్ఛ కావాలి, సమరపాలన కావాలి, స్వతంత్రం కావాలి చెప్పి జవాబు ఇచ్చారు. అందుకనే మనం ఇవాళ ఆ స్ఫూర్తిని ముందే ఎట్లా జరిగింది ఈజిప్ట్ ఉద్యమం 25 జనవరి నుంచి 18 రోజుల పాటు దాదాపు 14 లక్షల మంది ఈజిప్ట్ ప్రజలు మొత్తం టెహరీర్ స్క్వేర్కి వచ్చారు. సైన్యం మొత్తం అడ్డుకున్నది, కాల్పులు జరిపింది, అనేక మంది గాయాల పడైనరు, చనిపోయినరు. అదేవిధంగా అనేక వేల మందిని అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడెక్కడ ఊళ్ళల్లో, మసీదులలో, చర్చిలలో, బళ్ళల్లో అన్ని చోట్ల అవి జైలు అయిపోయాయి. అయినా ప్రవాహం ఆగలే, ప్రజలు ఆగలే. ఎందుకు ఆగలే అంటే వాళ్ళకు ఏకైక లక్ష్యము ఓస్ని భారత్ నాశనం చేయాలి, స్వతంత్రం తెచ్చుకోవాలని ఉంది. ఇవాళ తెలంగాణ మీద కూడా అదే ఉంది.
తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. మొత్తం సైన్యం అర్థం పడితే ఎవరు ఆగలే లేరు. చివరికి ఎంతటి అపరిపదం ఉంచమంటది సైన్యం కూడా చేతులకు తెచ్చింది. ఎన్ని వందల మంది చంపాలి మేము, ఎంత రక్తం మారాలి, ఇంకా టెర్రరిస్ట్ పేరులో ఎంతమంది కకాకిలం కావాలి కుటుంబాలు. మేము మనుషులమే, మాకు నెత్తురు చీము ఉంది, మాకు పెళ్ళ పిల్లలు ఉన్నారు, మాకు మనసు ఉన్నది, అది తెలుస్తున్నది. ఇవాళ మా మనసు తెలుస్తూ ఉన్నది. మేము రాజకీయంగా ఉన్నటువంటి హోస్ని ముబారక్ అనుచరులము తొత్తులము కాదు అని సైన్యం తుపాకులు పడేసి సరెండర్ అయిపోయింది. ప్రజల విజయం సాధించారు. 18 రోజులు జరిగింది పోరాటం. బస్సులు ఉన్నాయా? ఎవరు అన్నం కొట్టాలి ఇయ్యలే, బిర్యానీ అయ్యలే, బిర్యానీ కొట్టాలి ఇయ్యలే, వాహనాలు పెట్టలే, రామావంగా సాగా పోయించలే, కిరాయిలు ఇయ్యలే, ఎవరు పిలువలే, ఎవరు రమ్మని కూడా. కడుపు మండినప్పుడు, గుండె ద్రవించినప్పుడు, స్పందించినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో ఉపాయం దొరుకుతుంది, ఇంకో తెగింపు వస్తుంది. ఆ తెగింపు ద్వారానే మనం విజయం సాధిస్తాం. మన రాజకీయ నాయకులు మన కోసం పనిచేయాలని తేలిపోయింది, మన కోసం లేరు అని తేలిపోయింది. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నది, రాజకీయ నాయకత్వం వెనుక ఫాలో అవుతున్నది, ఓట్లు ఏరుకుంటూ వస్తున్నది జవాల మీద నుంచి. కాబట్టి మనం ఇలా వాళ్ళని నమ్ముకొని రాజకీయ ప్రక్రియ జరగాలి. అక్కడ కూడా రాజకీయ ప్రక్రియ జరిగింది. ఈజిప్ట్లో ఎట్లా జరిగింది? 10 లక్షల మంది 18 రోజులు కూర్చుంటే అమెరికా అగ్రరాజ్యం అడిగింది, నీకు మొత్తం ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నామన్నది హోస్ని ముబారక్. 10 లక్షల మంది మిమ్మల్ని చూడంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, దిగిపో అంటున్నారు, నీకు ఇంకా సిగ్గులేదా, నిన్ను ఉండనియము అని ప్రపంచం అంతా కూడా మారుమోగింది. మీడియా చూడండి, టీవీలో చూడండి, ఇంటర్నెట్లో చూడండి, మొత్తం ప్రపంచ సమాజం అంతా కూడా ఈ ప్రజలకు సంఘీభావం తెలియజేసింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మీకు ఆయిల్ బంద్ చేస్తామని వాడు, బొగ్గు బంద్ చేస్తామని వాడు, IMF లోన్లని రద్దు చేస్తామని వాడు, IMF లోన్లని వరల్డ్ బ్యాంకు సహకరించమని మొత్తము ఆర్థిక దిగ్బంధాలు ఊరిపోయిన తర్వాత హోస్ని ముబారక్ సైన్యం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామిక ప్రక్రియ అనేది ఆటోమేటిక్గా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు కూడా నాయకులు లేరు, పార్లమెంట్ లేదు, అసెంబ్లీలు లేవు, అయినా కూడా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మనకెందుకు రాదు? మనం ఇప్పటిదాకా తోక పట్టుకొని కుక్కలు తోక పట్టుకొని మనం ఇప్పటిదాకా గోదావరి ఎత్తు వచ్చినాము, నమ్మినాము, అనేక రకాలుగా సహకరించినాము, కానీ కాలేదు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ మాట చెప్పాడు, రాజ్యాంగ వ్యవస్థ విభాగమైనప్పుడు ప్రజల హక్కుల్ని కాపాడంలో ఉన్నారు చెప్పాడు. ఇది నా సొంత నిర్ణయం కాదు, ఇది నా వ్యక్తిగత ప్రకటన కాదు, ఇది భారత ప్రభుత్వం తరఫున చేసిన వాళ్ళు ఏమంటే చేసినా అన్నారు. భారత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించినప్పుడు వెంటనే చర్యల ప్రక్రియ ఏంటిది? పాలనా వ్యవస్థ స్పందించాలి. మంత్రి ప్రకటించుడు అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ జరిగింది, వెంటనే జీవో రావాలి కదా, జీవో రాలే. ఈ గ్రామెత్తి పెంచాలన్నా, దాన్ని ఖర్చు పెంచాలన్నా, ఇళ్ళ పేరు ఖర్చు పెంచాలన్నా అంటే 24 hours జీవో వస్తుంది. ఎవరు తెలియదు. మరి పార్లమెంట్లో మాట్లాడిన మరి ఎందుకమని చెప్తారు ఇంకా అని సుప్రీంకోర్టు అడగాలి కదా, అది ఇప్పుడు అడగలే. మన ఎమ్మెల్యేల మంత్రులు అసెంబ్లీలో పార్లమెంట్ అడగాలి కదా, ఎందుకు చేయలే? రాజ్యాంగ సవరణ చేస్తాము, ఇది సాధించుకుందాం అనలేదు, వాళ్ళు మాట్లాడలే. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలు 3 కూడా తెలంగాణ విషయంలో ఇవ్వడం లేదు. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రజలు అందుకే మన ఇవాళ ఈజిప్ట్ స్ఫూర్తితోనే రాజ్యాంగబద్ధంగానే మనం తెలంగాణ మార్చిని నిర్ణయించుకున్నాము. చలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సెప్టెంబర్ 30 తేదీని నిర్ణయించుకున్నాం. బాబు చెప్పినట్టుగా ప్రజలు ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోరు, ప్రజలు ఎప్పుడు కూడా శాంతికారంగా ఉంటారు. ప్రభుత్వాలే ప్రజల్ని అంచడానికి, తమ దౌత్యాలను కొనసాగడానికి, తమ నేతృత్వం సాగడానికి ప్రజల మీద అణిచివేస్తుంది, యుద్ధానికి విసిగొలుపుతుంది. ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు. తెలంగాణ ప్రజలు అనేక హింసని అనుభవించారు. కాబట్టి సెప్టెంబర్ 16 అనేది యుద్ధానికి సిద్ధపడడానికి ఇస్తున్న పూర్వరంగం మాత్రమే అర్థం చేసుకోవాలి. కరీంనగర్లో మనం తొక్కే కమాంతు శబ్దాలు అవి విస్ఫోటాలై ఢిల్లీ గుండెలను దాకాలి, సీమాంధ్ర పాలవర్గాలను దాకాలి, తెలంగాణ బానిసలను దాకాలి. సంపూర్ణంగా అన్ని వ్యవస్థలని, అన్ని ఆధిపత్యాలని కూల్చివేయాలి. టెర్రరిస్ట్ పేరు లాగా చలో హైదరాబాద్ విజయవంతం కావాలి, తెలంగాణ రావాలి. అందుకు అందరూ కూడా బాధ్యత ఉన్నది.
ఆస్మా మహాఫౌజ్ ఇచ్చిన మాటల్ని ప్రతిరోజు మన మనసులలో మన గుండెలలో నెమరు వేసుకుందాం. మనము ఈ గడవి పిల్లలే, మనకు చీపురు ఎత్తున ఉంది, మనకు స్వేచ్ఛ కావాలి, సమాధానం కావాలి అని రోజు మాట్లాడుకుందాం, రోజు చర్చించుకుందాం, నిర్ణయం తీసుకుందాం. కరీంనగర్ కవాతు శబ్దాన్ని అన్ని గుండెలకు అందజేద్దాం. తెలంగాణ మార్చిని విజయవంతం చేద్దాం. తెలంగాణను సాధించుకుందాం. జై తెలంగాణ. రాష్ట్ర అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఇద్దరు వచ్చారు.